అందరికీ నమస్కారం. ఇక్కడ సమావేశం ఎందుకైనామంటే మన ఊర్లో మద్యపాన నిషేధం జరిగింది కాబట్టి ఇప్పుడు కాదు, ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ బంద్ చేయడం జరిగింది. మొత్తం మందు అమ్మితే ఒక 50,000 జుర్మానా పెట్టడం జరిగింది. మందు అమ్మితే 50,000 జుర్మానా పెడతామని చెప్పేసి పెట్టినా కూడా మన ఊర్లో చాలామంది కూడా అమ్మనికే ప్రయత్నం చేస్తే కూడా మేమందరం యూత్ పిల్లలమందరం కానీ, అలాగే పెద్దలు అప్పుడున్న సర్పంచ్ గారు కానివ్వచ్చు, ఉప సర్పంచ్ గారు, ప్రతి ఒక్కరు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. మా ఊర్లో ఎట్లుండేదంటే ఫస్ట్ పొద్దున ఈ టైం వరకు ఆల్రెడీ పొద్దున్నే 6-7 గంటల వరకు తాగేసి ఇంటికాడ పిల్లలు ఎక్కడ పోయింది తెలియదు, పిల్లలు స్కూల్కి వెళ్ళింది తెలియదు, చేనుకాడ ఏమన్నా పని మొత్తం ఖరాబ్ అయింది తెలియదు, టోటల్గా తాగేసే ఉంటుండ్రి. ఇంకొకటి కొట్లాటలు కూడా బాగా లడైలకు బాగా వెళ్తుండ్రి. అరే అన్న అంటే కూడా నన్ను అన్న అనలేవు, నువ్వు నన్ను రా అన్నావు, నువ్వు అన్నట్టు అట్లా కూడా చేస్తుర్రి. మద్యపానం మొత్తం బంద్ చేసిన తర్వాత కూడా వేరే తండాల నుంచి వచ్చి కూడా మన అక్కడ సైడు దారూరు సర్కిల్ మన బార్డర్లో కానివ్వచ్చు, అట్లనే ఇక్కడ సైడు మల్లన్న కొప్ప సైడ్ కూడా ఉంటుంది సార్, మా మల్లన్న కొప్ప అని ఉంటుంది, అక్కడ సైడ్ కూడా లంబడిగడ్డకు అని చెప్పేసి వేరే తండాల నుంచి వచ్చి మన ఊరల్లే తాగుడు అలవాటు ఉన్న వాళ్ళని తోలుకొచ్చుకొని ఇక్కడ అమ్మే ప్రయత్నం చేసిర్రు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము పిల్లలందరం ఒక 25-30 మంది యూత్ పిల్లలు అట్లనే పెద్ద మనుషులు అందరం పోయి వాళ్ళని పట్టుకొని వేయడం జరిగింది. బాగా ఇక మంచిగా పంపించినాం. అప్పటి నుంచి కూడా ఈ డీకే తండ కూడా ఉంది, ఇక లక్ష్మీనారాయణ తండ, అక్కడ నుంచి కూడా వచ్చి మన దగ్గర అమ్మేవాళ్ళు. అక్కడ లోపల వాళ్ళని కొట్టినాం. ఒక ఆయన పేరు విజయ్ అనుకుంటా, ఆయన దొరికిండు, రెడ్ హండ్రెడ్గా దొరికిండు. ఒక 4 సీసాల సార్ ఉంది ఆయన దగ్గర, కాళ్ళు మొక్కుతుండు మాయి. ఇక ఏమంటాం, ఇక మళ్ళీ రానని చెప్పిండు. అప్పటికి లాస్ట్గా ఇప్పుడు మన ఊర్లో మందు అమ్మడం కాదు కదా, ఇప్పుడు ఇట్లా కళగా అనిపిస్తుంది. కానీ మా ఊర్లో ఇంతకుముందు ఒక 7-8-10 సంవత్సరాల కిందట ఇట్లా అనిపించకుండే, ప్రతి ఒక్కరు కూడా వేసుకొని ఉంటుండే, నైట్ వేసుకొని ఉంటుండ్రి. సారకు బాగా బానిసలు అయినండ్రి. ఇప్పుడు ఆర్థికంగా కూడా అప్పుడు చాలా వెనకబడి ఉండే మా ఊరు. ఇప్పుడు ఏమవుతుంది, సాయంత్రం వరకు 500 కూలి చేసేస్తే అందులో అప్పుడు మన ఊర్లో ఉంటుండే కదా బెల్ట్ షాపులు ఉంటుండే. సపోజ్ సార్ అమ్ముతుండ్రి, ఒక 100-200 ఖర్చు చేసేస్తారు. మిగతా 300 ఉంటే మళ్ళీ పొద్దున లేవాలిగా, పొద్దున స్కూల్ 6 గంటలకు వెళ్ళేసి ఆ 300 కేజీ మళ్ళీ 200 కథం, 100 రూపాయలు మిగులుతుండే. ఆ 100 జేబులు పెట్టుకొని మళ్ళీ ఈరోజు సాయంత్రం పని చేయకుండ్రి, ఇక సాయంత్రం కూడా అదే చేస్తారు. అట్లా అని చెప్పేసి కూడా అప్పుడు ఆర్థికంగా కూడా మస్తు ఇబ్బందులని, పిల్లల్ని స్కూల్కి పంపించే పరిస్థితి లేకుండే అప్పుడు. ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంది. మాత్రం మద్యపానం నిషేధం చేసినందుకు కూడా మాకు యూత్ పిల్లలని కాదు కదా, ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగింది. కాబట్టి ఈ సమావేశం జరిగినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా ఊరు ఈ స్థాయిలో ఉంది అని చెప్పేసి ఇప్పుడు మద్యపానం నిషేధించినందుకు, మీరు ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ.